హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇక్కడైతే మీకు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో ప్రాసెస్ అయితే చూపిస్తానండి. దానికోసం అయితే ముందుగా ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నామండి. ఇంకా ఉసిరికాయలను అయితే మంచిగా కడుక్కొని వాటినైతే నీట్గా తుడుచుకున్నాము. ఇంకా వాటిలో ఏదైనా పాడైనవి అలా ఉంటే మాత్రం తీసేసామండి. తర్వాత అయితే ఇంకా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే వేరుశనగ నూనె ఉంటుంది కదా, ఇంకా ఆ నూనె అయితే వేసుకున్నాము. ఆ నూనె కొంచెం వేడయ్యాక అయితే ఇంకా ఇందాక మంచిగా నీట్గా తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి, ఇంకా ఉసిరికాయలు అయితే ఆ నూనెలో వేసుకొని ఇలా ఒక గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్‌లో అయితే కొన్ని ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉంటాయి కదా, ఇంకా అవి పోపుకు సరిపడా వేసుకొని తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మేము ఇంకా స్టవ్ ఆఫ్ చేయగానే వేసాము. సో దానివల్ల ఏంటంటే కొంచెం మాడినట్టు అయ్యాయండి. మీరు కొంచెం నూనె చల్లారాక వేసుకోండి. తర్వాత అయితే ఇక్కడైతే 2 గ్లాసుల కారానికి ఒక గ్లాస్ ఉప్పు అయితే తీసుకున్నామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవపిండి, 2 టేబుల్ స్పూన్ల వరకైతే జీలకర్ర మెంతుల పిండి అంటారు కదా, అదైతే తీసుకున్నామండి. ఇంకా ఇవన్నీ ఒక బేషన్‌లో ఏసుకొని మంచిగా నీట్‌గా కలిసే వరకు కలుపుకొని తర్వాత అయితే ఇంకా వెల్లుల్లి ముద్ద ఉంటది కదా, అదైతే వేసుకున్నానండి. ఇంకా దాన్ని కూడా ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఈ ఆయిల్ అయితే పూర్తిగా చల్లారాలండి. చల్లారాకైతే మళ్ళీ ఈ కారంలో కలుపుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకున్నాకైతే ఇంకా ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఈ ఉసిరికాయలు కూడా దీంట్లో వేసుకొని కలుపుకుంటే మనకైతే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతదండి. కారం, ఉప్పు అయితే మనకు టేస్ట్‌కి సరిపడా వేసుకోండి. ఆ వెల్లుల్లి ముద్ద కూడా దాన్ని బట్టే టేస్ట్ అయితే ఉంటదండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.